గ్యారా కద్దు బారా కోత్వాల్. సురవరం ప్రతాపరెడ్డి రచన. గ్యారా అనగా 11, కద్దు అనగా సొరకాయ లేక అనగపుకాయ, బారా కోత్వాల్ అనగా గ్రామాలలోని 12 ఆయగాండ్లు. మొగలాయి జమానాలో కర్ర ఎవనిదో బర్రె వానిది అనే బాపతుగా పనులన్నీ సాగుతూ ఉండెను. ఒక అమాయకుడైన కాపు తుదకు లక్షాధిపతి ఎట్లయినాడో ఈ కథ నిరూపించుతుంది. ఒకనాడు ఒక పల్లెకాపు 11 సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకునేదానికి వెళ్ళినాడు. గ్రామంలో అమ్మలక్కలు 10 మంది మూగి బేరం చేస్తూ ఉన్నారు. అంతలో మాలీ పటేల్ వెంచేసినాడు. ఒరై, ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు? మంచి మాటలతో ఒక కాయ ఇచ్చిపో అంటూ తాను ఒక పెద్ద కాయను లాగుకొని పోయినాడు. కాపువాడు గొనుక్కుంటూ ఉన్నాడు. అంతలోనే గోరు చుట్టు మీద రోకటిపోటు అన్నట్లుగా పోలీస్ పటేల్ హాజరైనాడు. పట్టుకొని రారా వాణ్ణి, ముసాఫిర్ల లెక్కలో వాని పేరు రాయాల్సింది ఉంది అని గర్జించినాడు. తలారి వచ్చి తన పాలి ఒక కాయ, పటేలు పాలిట ఒక కాయ లాగుకొని పోయినాడు. కొంతసేపటికి పెద్ద తలారి వచ్చినాడు. ఏయ్, మొన్న నీ వంటి వాడే వచ్చిండును. పొద్దు మునిగినప్పుడు కూరగాయలమ్మునట్లు అమ్మి రాత్రి కోమటోళ్ళ ఇంట్లో కన్నం వేసిండు. పద, చావిట్లో నిన్ను కట్టేస్తాను అంటూ తానున్ను ఒక కాయ చేత పట్టుకున్నాడు. అయ్యా మహారాజా, నేను దొంగను కాను, దొరను కాను, పొరుగురువాన్ని, ఎల్లప్పటికీ వచ్చిపోయేవాన్ని. ఇప్పటికే 3 కాయలు ఎగిరిపోయినవి, మళ్ళీ నీవెక్కడ నుండి ఊడిపడితివి అని కాపువాడు మొరపెట్టుకున్నాడు. అదే కాయతో వాని నెత్తిన పొడిచి కాయతో చక్కా పోయినాడు పెద్ద తలారి. ఈ విధంగా పుజారి, పురోహితుడు, కమ్మరి, వడ్ల మొదలైన 11 మంది ఆయగాండ్లు ఒకరి వెనుక ఒకరు వచ్చి కాయలన్నీ లాగుకొని పోయినారు. కాపువాడు ఏడ్చుకుంటూ గొంగడి దులుపుకొని లేస్తున్నాడు. చీకట్లోనే చేనికి పోయినట్టి కర్ణమయ్య అప్పుడే వానికి ప్రత్యక్షమైనాడు. ఏమిరా ఏడుస్తున్నావు? నిన్ను ఎవరేమన్నారు? నాకు చెప్పు. నేను ఈ ఊరి కర్ణాన్ని, తప్పు చేసినోనికి శిక్ష ఇప్పిస్తాను అని అన్నాడు. న్యాయం విచారించే ప్రభువు ఒక్కడైనా ఈ ఊర్లో ఉన్నాడురా నారాయణ అని అనుకొని కాపువాడు 11 సొరకాయలు మాయమైన విధమంతా వినిపించి, అయ్యా కర్ణమయ్యా, నీవే నారాయణమూర్తివి, నన్ను ఎట్లన్నా గడ్డకేయండి అని గొంగడి ఆయన కాళ్ళ మీద వేసి కాళ్ళు పట్టుకున్నాడు. కర్ణం ఒక్క తన్ను జాడించి తన్ని కంబడిలాగి చంకబెట్టుకొని ఇట్లా అన్నాడు. అరే లుచ్చా, అందరికీ వంతు సొరకాయ ఇచ్చి నా వంతు తప్పించినావా? నేను తలారివాని కంటే పనికిరానివాన్నా? ఒడ్లోని కంటే వ్యర్థుడనా? ఆ ఓనమాలరాని మాలీ పటేల్ నీకు ఎక్కువైనాడా? తే నా వంతు సొరకాయ, అదిచ్చి ఈ గొంగడి తీసుకుపో అని గ్రుడ్లు ఎర్రజేసుకొని కంబలి తన చంకబెట్టుకొని తన ఇంటికి పోయినాడు. కాపువాడు ఎగాదిగా చూచినాడు. నీవు ఇంతేనా? ఈ ఊరంతా ఇంతే. ఏం దేశం ఇది? పాడు దేశం. ఇంకా నా వంటి దిక్కులేని వారు బతికేది ఎట్లా అని గొనుగుతూ పట్వారి వెంట కొంత దూరం దీనంగా ప్రాధేయపడుతూ వెళ్ళినాడు. ఒరేయ్, ఒక్క అడుగు ముందుకు వేస్తే నీ తలకాయ పగలదంతా, జాగ్రత్త, ఖబర్దార్ అన్నాడు పట్వారి. కాపువాడు దిక్కుతోచకుండా నిలిచిపోయినాడు. చిన్న పిల్లవాని వలె కొంతసేపు ఏడ్చినాడు. ఒకరిద్దరు ఆడవారు వాణ్ణి చూసి, పోనాయనా పో, పొద్దున్నే ఎవరి ముఖం చూసినావో ఏమో, ఈ ఊళ్ళో అందరూ ఇట్లాంటి మారాజులే, ఇంకో మారు రావద్దు అని బుద్ధి చెప్పినారు. కాపువాడు దీర్ఘ ఆలోచన చేస్తూ ఇంటి బాట పట్టినాడు. థూ, పుట్టితే పటేల్ పట్వారి అయి పుట్టాలి, లేకుంటే తలారిగా అయినా పుట్టాలి. ఈ బతుకు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. కాయలు పోతే పోయే కాని గొంగడి కూడా పోయింది. అందరికంటే ఆ కర్ణమోడు మరీ చెడ్డవాడు. అందుకోసరమే కాటికి పోయినా కర్ణం పీడ తప్పదన్నారు పెద్దలు. దీనికి బదలా తీయకుంటే నేను మనిషినా? అయితే బీదోన్ని ఏమి చేయగలను? ఆ తలారికి చేరడు చేనన్నా లేదు. నాకు చేనుంది, పెండ్లాంపైన వంకి ఉంది, ఒకెద్దుంది. తలారి కంటే తక్కువ నేనేను? దేవునికైనా దెబ్బే గురువు. నేనున్ను ఏదో మొండి తొండి చేస్తా. ఇట్లా ఆలోచన పరంపరలో మునిగి నడుస్తున్నాడు. తన మోటబావిని సమీపించినాడు. బావిగడ్డపై కూర్చున్నాడు. ఇంకా దీర్ఘ ఆలోచనలోనే ఉన్నాడు. తటాలున మెరుపు మెరిసినట్లు వాని తలలో ఒక ఆలోచన తలుక్కుమంటూ ప్రవేశించింది. చటుక్కున లేచినాడు. ఊళ్ళోకి పోయినాడు. చక్కగా పెండ్లాం వద్దకు వెళ్ళి, ఒసై, నీ వంకి ఇట్లాతే ఇయ్యమంటే? నీకేం పర్వాలేదు తే. మళ్ళీ ఉగాది నాటికి 1కి 100 వంకీలు చేయిస్తే నా పేరు వెంకయ్య అను అని వంకీని లాగుతున్నాడు. పటేల్కు దాన్ని 200 రూపాయలకు అమ్మినాడు.
పైకం తీసుకొని 10 మైళ్ళ దూరంలో ఉండే పట్నం చేరుకున్నాడు. షెర్వానీలు, లాగూలు, మోజాలు, పగిడి, నడుంపట్టి, బిల్లలు మొదలైన పరికరాలు సిద్ధం చేసుకున్నాడు. 4 అరబ్బు జవానులను జత చేసుకున్నాడు. వారికి బిల్లలు తగిలించాడు. తానున్ను బాగా వేషం వేసుకున్నాడు. ఒక బగ్గీని కిరాయికి మాట్లాడుకున్నాడు. 2 ఆమడల దూరంలో ఒక పెద్ద బస్తీ ఉండింది. అది 4 బాటలు కలిసే స్థలం. గొప్ప వ్యాపారిపేట. అధికారులు, మంత్రి, నవాబు కూడా ఆ మార్గంగా షికారుకు పోయే స్థలం. ఆ గ్రామంలో మన కాపు దిగినాడు. ఊరబావి గట్టున ఒక పెద్ద మర్రి మాను ఉండింది. దాని కింద మేజ, కుర్చీలు వేయించినాడు. జవాన్లను బావిపై పహరా ఎక్కించినాడు. ప్రొద్దున్నే ఊర్లోని ఆడవారు నీటికి వస్తే ఆ జవానులు ఖబర్దార్, కడవకు 1 పైసా ఇచ్చి నీళ్లు తీసుకోండి అని బెదిరించినారు. పటేలు, పట్వారీ వచ్చినారు. ఒరేయ్, మాకు సర్కార్ హుకుం అయింది, ఇదిగో ఫర్మాన్ అని ఉర్దూ ముద్రలతో ఉండే ఫర్మాన్ చూపించినాడు కాపు. ఉండవచ్చునని గ్రామాధికారులు ఊరక ఉన్నారు. దినమున్ను పైకము బాగా వసూలు కాబట్టింది. మొదట దినము 20 రూపాయల వరకు వసూలైంది. క్రమేణా ఆదాయం ఎక్కువైంది. మర్రిమాన్ పరగనా సుంకం చుట్టూరా 2 ఆమడ వరకు ప్రసిద్ధి అయిపోయింది. ఇట్లా వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినవి. ఒకనాడు సుబేదార్ దొరవచ్చి గూడారాలు వేయించినాడు. అతని నౌకర్ నీటికి పోతే పైసా లావ్ అన్నారు జవాన్లు. జవాన్లు ఉత్త కడవలతో వాపస్ పోయి సుబేదార్తో, సర్కార్ 4 అరబ్బీ జవాన్లు పైసా ఇయ్యంది నీళ్లు తీసుకొనివ్వరు. అరే, సుబేదార్ సర్కార్ వారికి రా అంటే జంబియాలతో పొడిచేదానికే పైబడ వస్తారు సర్కార్ అని విన్నవించుకున్నారు. అక్కడనే సేవలో ఉన్నట్టి పటేల్, పట్వారీలు ఇట్లా అన్నారు. హుజూర్, 10 ఏండ్ల నుండి ఈ మర్రిమాన్ పరగనా సుంకం సక్రమంగా వసూలు అవుతుంది. అందుకు సర్కార్ ఫర్మానా ఉంది. ఉంటే ఉండవచ్చును అనుకొని సుబేదార్ కూడా పైసలిచ్చి నీరు తెప్పించుకున్నాడు. ఒకనాడు దీవాన్ బహద్దర్ గారు అక్కడ డేరా వేయించినాడు. అతనికిన్ని ఇదే గతి పట్టింది. అరబ్బులు కడవకు పైసా పెట్టంది 1 మెట్టు కూడా దిగనియ్యరు. దీవాన్ గారు అంతా వినుకొని ఇట్లనుకున్నారు, మా హుజూర్ గారు ఫర్మానా ఇచ్చినారేమో, లేకుంటే నా వద్ద కూడా వసూలు చేసే గుండె ఉందా వీనికి? దీవాన్ కూడా సుంకం చెల్లించుకున్నాడు. ఇక కాపువాన్ని పట్టే పగ్గాలు లేవు. సుబేదారేమిటి, దీవాన్ బహద్దర్ కూడా కిక్కురు మనకుండా సుంకం చెల్లించుకొని పోయి ఉంటే అబ్బా ఏం దబ్దబా రావింది అని జనులు చాటున అనుకునేవారు. ఇట్లా ఉండంగా నవాబ్ గారు షికారుకు పోతూ పొద్దుపోయిందని రాత్రికి ఆ ఊరిలోనే టికానా వేసినారు. నవాబో గివాబో ఇప్పటికి కాపు వానికెవ్వరూనూ కంటికి ఆగేటట్లు కనబడలేదు. పైసా ఆడబెట్టి బావిలోకి దిగు అన్నాడు నవాబ్ నౌకర్ని. నవాబ్కు షికాయత్ అయింది. నవాబ్ గారు ఇట్లా తమలోనే అనుకున్నారు, మా దివాన్జీ మా ఖజానా భర్తీ చేసేదానికి ఈ హుకుం ఇచ్చినాడేమో, పట్నం పోయిన తర్వాత విచారించుతాను. ఇప్పుడు మాత్రం నేనున్ను కానూనుకి బద్దున్నై ఉండాల్సిందే అని ఆలోచించుకొని తానున్ను నీటి సుంకం చెల్లించుకున్నాడు. ఈ పాటికి మర్రిమాన్ పరిగణాలో 2 అంతస్తుల బంగ్లా పెరిగింది. గ్రామంలో సగం భూములు కాపువానివే. 100 ఎద్దుల సేద్యం సాగించినాడు. చుట్టూ 5 ఆమడ దూరం అప్పులిచ్చినాడు. నవాబ్ గారు తమ నగరానికి వేంచేసిన తర్వాత దివాన్జీని పిలిచి, దివాన్ సాబ్, మీరెందుకు నీటికి సుంకం ఏర్పాటు చేసినారు? ఇది అన్యాయం కాదా అని విచారించినాడు. అందుకు దివాన్ గారు ఇట్లు మనవి చేసుకున్నాడు, బందగానే ఆలే హుజూర్, నేనున్ను మీతో అలాగే గుజారిష్ మనవి చేసుకోవాలి అని ఉంటిని. నేను కూడా సుంకం చెల్లించుకున్నాను. హుజూర్ గారు ఫర్మానే ముబారక్ జారీ చేసి ఉంటారని నేనున్ను అనుకున్నాను. అరే, నీవు హుకుం ఇయ్యలేదు, నేను హుకుం ఇయ్యలేదు. మరి ఈ 15 ఏండ్ల నుండి వాడు ఎట్లా వసూలు చేసినాడు? వాణ్ణి గిరఫ్తారి, అరెస్టు చేయించి తక్షణం పట్టి తెప్పించు అని నవాబ్ గారు ఉరిమినారు. కాపువాడు ఇట్టి ఫర్మాన్ కొరకై 10 ఏండ్ల నుండి నిరీక్షించుతూనే ఉన్నాడు. 1000 అశ్రఫీలు బంగారు తట్టలో పోసుకొని జర్రీ పనిచేసిన మక్మల్ బట్ట పైన మూసుకొని కాపువాడు హుజూర్ వారికి నజరానా సమర్పించుకున్నాడు. నజరానా చూచే వరకు నవాబ్ గారు చల్లబడ్డారు. క్యారే, నీకు ఎవర్ నీటి సుంకం హుకుం ఇచ్చినార్ అన్నారు నవాబ్ గారు. హుజూర్, 11 కద్దు 12 కోత్వాల్ హుకుం ఎట్లా ఏర్పడిందో మర్రిమాన్ పరగన సుంకం కూడా అట్లా ఏర్పాటైంది అన్నాడు కాపు. ఏమంటున్నావురా, నీవు అనేదేమిన్ని అర్థం కాలేదు, సరిగ్గా చెప్పు. నా తప్పులంతా మాఫ్ చేస్తామని సెలవిస్తే అన్నీ మనవి చేసుకుంటాను. సరేలే, చెప్పు చూస్తాం. కాపువాడు తన కథంతా వర్ణించి చెప్పుకున్నాడు.
హుజూర్ వారు అదే పనిగా నవ్వుతూ సొంతం విని, అరే నువ్వు చాలా హుషియార్ మనిషివి, నీ తప్పంతా మాప్, ఇక ముందు నీవు మా దేవుడి వద్ద రాత్రి గంటలు కొడుతూ ఉండుము, అదే నీకు శిక్ష అని సెలవిచ్చినారు. కాపువానికి కొన్నాళ్ల వరకు తిక్కలేసినట్లు ఉండింది. ఏమిన్నీ ఆదాయం లేదు, అధికారము లేదు, అడిగేవారు లేరు, రాత్రులంతా నిద్ర కాయవలెను. ఒకనాడు నిద్రమబ్బులో రాత్రి గంటలు కొట్టేది మర్చిపోయినాడు. 12 గంటలకు లేచి 12 కొట్టినాడు. ఈ చిన్న పొరపాటుకు దేవుడి అంతా తలక్రిందు అయ్యింది. హుజూర్ వారు 8 గంటల నుండి గంటకు ఒక బేగం గారి గదికి పోయేవారు. 11 గంటలు కొట్టలేదు. 11 గంటల బేగం వద్దకు హుజూర్ పోలేదు. మర్నాడు 11 గంటల బేగం గారు గంట కాపును పిలిచి, అరే నా గంట మర్చిపోకుండా కొడుతూ ఉండుము, నెలకు 500 రూపాయలు ఇస్తాను అని అన్నది. చిత్తం చిత్తం హుజూర్ అని కాపువాడు తత్తరపడుతూ అన్నాడు. ఈ గంటలలో ఏమో రహస్యం ఉందిరా అని కాపువానికి స్ఫురించింది. ఒకనాడు 9 తప్పించినాడు, ఒకనాడు 10 తప్పించినాడు, ఒకనాడు 12 తప్పించినాడు. ఏ గంట తప్పితే మర్నాడు ఆ గంట బేగంగారు కాపువానికి జీతం ఏర్పాటు చేసుకున్నది. ఈ విధంగా నెలకు 2500 రూపాయల జీతం ఏర్పాటైంది కాపువానికి. కొన్ని ఏండ్ల తర్వాత నవాబ్ గారికి ఈ సంగతి కూడా తెలిసింది. వీడు చలాకీవాడు అని మెచ్చుకొని వాడు సుంకం వసూలు చేసిన గ్రామమే వానికి ఈనాముగా ఇచ్చి పంపివేసినాడు. చూచినారా సొరకాయ మహిమ? సొరకాయ నరుకుట అంటే ఇట్లాంటి కథలు చెప్పేదానికే అంటారు.